రైట్ బీజేపీ మూసి నిద్రకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ మూసి నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది. నగరంలోని 20 బస్తీల్లో బీజేపీ ముఖ్య నేతల బస్తీ నిద్ర చేశారు. తులసిరామ్ నగర్ లో కిషన్ రెడ్డి నిద్ర చేశారు. చైతన్యపురిలో ఎంపీ ఈటెల రాజేందర్, మలక్పేట శాలివాహన నగర్ లో లక్ష్మణ్ మూసి నిద్ర చేశారు. రాత్రి మూసి బాధితులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదల ఇల్లు కూల్చితే ఊరుకోమని హెచ్చరించారు బీజేపీ నేతలు. अच्छा फोटो मिल गया, चलो चलो। అంతే కదా మా ఓటేజ్ రైట్ బీజేపీ మూసి నిద్రకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ మూసి నిద్ర కార్యక్రమం కొనసాగుతోంది. నగరంలోని 20 బస్తీల్లో బీజేపీ ముఖ్య నేతల బస్తీ నిద్ర చేశారు. తులసిరామ్ నగర్ లో కిషన్ రెడ్డి నిద్ర చేశారు. చైతన్యపురిలో ఎంపీ ఈటెల రాజేందర్, మలక్పేట శాలివాహన నగర్ లో లక్ష్మణ్ మూసి నిద్ర చేశారు. రాత్రి మూసి బాధితులతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదల ఇల్లు కూల్చితే ఊరుకోమని హెచ్చరించారు బీజేపీ నేతలు. ఆయన ఏం చేస్తాడో ఉట్టిగానన్నా ఇక్కడ ఏం కాలేదు మాకు. ఇక్కడ వాళ్ళకు దాకా వచ్చినాయి. మీరు ఏం భయపడకండి అమ్మా. పరిపాలించే పార్టీ బీజేపీ పార్టీ, మోడీ గారు మేమే అందరూ వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నాం. మిమ్మల్ని ఏం గులగొట్టనియం, నీళ్ళకి ఎవరు రాడు. వస్తే మేము ఊరుకోం, మీరు కూడా ఊరుకో. సరే సరే. ఇప్పుడు ఎన్ని ఏళ్ల నుంచి ఉన్నది ఇవాళ గుర్తుకొచ్చిందా నీకు? ఏమో పట్టాల కూడా ఉంది. 72లో 71 పట్టాలు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు, అరే బిడ్డ మేమంతా ఇల్లు గులగొట్టి ఒక కాలనీ టైప్ లా కట్టిస్తాను. నీళ్ళు వస్తే